రైట్ నౌ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ముందు అడుగు పడ్డదని చెప్పేసి బ్రహ్మాండంగా వారు ట్వీట్ చేయడం ప్రకటించడం ప్రెస్కి ఎక్కడ మాట్లాడలేదు, కేవలం ఆయన ట్వీట్ ద్వారా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినాడు. మరి ఇన్ని గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు ఈరోజు లేఖలు రాస్తా ఉన్నాడు? ఎందుకు మళ్ళీ కథ మొదటికి వచ్చింది? అంతకుముందు కొన్ని రోజులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన మరి నిందలు మోపి వారిపై నెపం పెట్టి కాలక్షేపం చేసి కాలయాపన చేసినాడు. ఇప్పుడు కొత్తగా మరి ప్రేమలేఖలతో టైంపాస్ చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా మరి ఈ నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసి ఒక లెటర్ రాసినాడు. అందరం కూడా చూసినాం. మరి జూన్ 24 తారీఖున జరిగిన చర్చల్లో మరి ఇమీడియట్గా మీరు తక్షణం మీరు చెప్పిన విధంగా మీరు ముందడుగు వేయాలి, కాలయాపన చేస్తే భారం పెరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అంటే మెట్రో రైల్ని మీరు తొందరగా నిర్ణయం మెట్రో రైల్ విషయంలో ఆ రోజు చర్చలు జరిగినటువంటి విషయం పట్ల తొందరగా నిర్ణయం తీసుకోకపోతే మరి ఈ యొక్క రోజు రోజుకి భారం పెరిగేటటువంటి ప్రమాదం ఉందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీకు అంత సోయి, నిజంగానే అంత బుద్ధి మీకుంటే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు క్యాన్సిల్ చేయకపోయేది కాదు. చేసే తప్పు 2.5 సంవత్సరాలలో పూర్తి అవుతుండే. ఈ రోజుకి ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ దగ్గర నుంచి కనెక్టివిటీ పెరుగుతూ ఉండే. 1,20,00,000 జనాభా ఉన్న హైదరాబాద్ దగ్గర దగ్గర హాఫ్ ఆఫ్ ది సిటీ, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది సిటీ కవర్ అవుతూ ఉండే. ప్రజలకు అందుబాటులో వస్తూ ఉండే, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతూ ఉండే. షేర్లింగంపల్లి నియోజకవర్గం, పటాన్చెరు నియోజకవర్గం, రాజేంద్ర నగర్ నియోజకవర్గం, కుకట్పల్లి నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ నియోజకవర్గం, ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా అందుబాటులో వస్తూ ఉండే. ఆల్రెడీ హైదరాబాద్ కోర్ సిటీ నుంచి మధ్యనగరం నుంచి మనకు పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే ఉన్నది. మరి ఈరోజు పూర్తిగా అంటే ఈరోజు ప్రత్యక్షంగా కారకుడు రేవంత్ రెడ్డి గారు అయినాడు. ఈ తప్పుడు నిర్ణయాలు, అనవసర నిర్ణయం ప్రజలకి శాపంగా మారిందని స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి ఇంకేమంటారు లెటర్లో? మీరు ఇమీడియట్గా ఎస్బీఐ క్యాప్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిది సంబంధించినటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో ఎస్బీఐ క్యాప్స్కి మీరు ఇమీడియట్గా మీరు ఇంట్రెస్ట్ చేయండి తీసుకున్న నిర్ణయం ప్రకారం చెప్పినారు. ఎస్బీఐ క్యాప్స్ ఏం చేయాలి? రివాల్యుయేషన్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ కింద టేక్ ఓవర్కి రివాల్యుయేషన్ చేయాలి. సెకండ్ ఫేజ్కి క్లియరెన్స్ ఇవ్వాలి, రీస్ట్రక్చరింగ్, రీఫైనాన్సింగ్, ఇది చాలా పనులు ఉంటాయి దానికి. అంతా కూడా ఇమీడియట్గా ఇంట్రెస్ట్ చేయమని చెప్పి కొడతారు. 2 వారాలు అవుతా ఉన్నది, ఈ రోజుకి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. ఇంకా వారు చెప్పినటువంటి యొక్క అడుగు పడలే, ఒక్క అడుగు ముందు కాదు వెనకడుగు పడ్డది. ఇదంతా కూడా ముందడుగు అని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్పారు, కానీ ఇది తిరోగమనం కనపడుతూ ఉంది. మొత్తానికి మెట్రోని బంద్ చేసేటువంటి ఒక వాతావరణం కనపడుతూ ఉన్నది. ఏముంటుంది దీంట్లో? ఎస్బీఐ క్యాప్స్ గతంలో ఇదే కేంద్ర ప్రభుత్వం పూణే నగరంలో మెట్రో ఐటీ సిటీ రైల్ లిమిటెడ్కి, పూణే ఐటీ మెట్రో సిటీ లేన్ 3కి ప్రపోజల్లో మరి ఇదే ఎస్బీఐ క్యాప్స్కి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారికి ఇదే రకమైనటువంటి పనపై చెప్తే ఈ యొక్క ప్రక్రియకి సుమారు 2 సంవత్సరాల సమయం తీసుకుంది. ఎస్బీఐ క్యాప్స్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ద లోన్ అరేంజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ క్లోజర్ ప్రాసెస్ ఫర్ ద పూణే ఐటీ సిటీ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్ట్ టుక్ అప్రాక్సిమేట్లీ 2 years. అంటే దీనికి ఎవరు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఎస్బీఐ క్యాప్స్ వర్క్డ్ యాజ్ ద ట్రాన్సాక్షన్ అడ్వైజర్ అండ్ డెట్ అరేంజర్. దిస్ ఫేజ్ రిక్వైర్డ్ స్ట్రక్చరింగ్ ది మల్టీపార్టీ లీగల్ డాక్యుమెంటేషన్, మేనేజింగ్ క్రెడిట్ వెట్టింగ్ అండ్ సెక్యూరింగ్ బ్యాకింగ్ ఫ్రమ్ సీనియర్ లెండర్స్. అంటే ఎస్బీఐ క్యాప్స్ అనేది సుమారు పూణేలో ఇదే రకమైన మెట్రో రైల్కి ఎక్స్టెన్షన్కి 2 సంవత్సరాల కాల వ్యవధి తీసుకున్నది. అంటే ముఖ్యమంత్రి గారు